మనం ఈ జై గణేష కమిటీ నుంచి ఒక ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నాను. అండ్ ఒక మహిళ మహిళగా నేను చెప్పాల్సింది మీకు, ఈ మట్టి వినాయకుల వల్ల మన భవిష్యత్ తరాలకు కూడా మంచి చేయాలి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేయకుండా విగ్రహాలను మనం ప్రోత్సహిద్దాం. కేవలం ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని మాత్రమే ప్రోత్సహించాలి. మన చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం మట్టి వినాయకులను వీలైతే తయారు చేయడము, వీలైతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇవన్నీ మనం చేద్దాం. వినాయకుడికి కూడా ప్రత్యేకంగా ఎంత పూజ చేసాం, ఎంత నిష్టగా పూజ చేసాం అనేది కాదు, దాని కాలుష్యాన్ని ఎంత కాపాడుతున్నాం అనేది కూడా ఆయన గమనిస్తాడు. సో మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అంతే విధంగా కాలుష్యాన్ని కాపాడుకుంటూ మనము ఈ మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పటి నుంచి మట్టి వినాయకులని కొనండి, దాన్ని ప్రోత్సహిద్దాం. నమస్కారం. జై శ్రీరామ్. జై గణేష్. జై గణేష్ సమితి తరపున మేము ప్రజలను కోరేది ఏంటంటే మట్టి వినాయకులని ఏర్పాటు చేయండి, మట్టి వినాయకులను పూజించండి. మా జై గణేష్ భక్తి తరపున మా పెద్దలు దయానంద ఎమ్మెల్సీ గారి నేతృత్వంలో, గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు జైన్ కుమార్ నేతృత్వంలో మా కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ప్రతి జిల్లాలో కూడా మట్టి వినాయకుని పెట్టాలి, మట్టి వినాయకుని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా నూతన పోస్టర్ కూడా గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి వీరకుమార్ గారి చేతుల మీద ఆవిష్కరిస్తాం. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా జిహెచ్ఎంసీ అధికారులు మాకు పూర్తి సహకారం ఇస్తున్నారు. వాళ్ళు కూడా మాకు మట్టి వినాయకులు ప్రొవైడ్ చేస్తారు. మేము మా సంస్థ తరఫున కూడా మట్టి వినాయకులు మేము ఏర్పాటు చేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పేసి తనంగా తెలియజేస్తున్నాం. మట్టి వినాయకుడిని పూజించండి, పరివేశాన్ని కాపాడండి అనేది నినాదంతో ముందుకెళ్తున్నాము. తప్పకుండా ఇటువంటి కార్యక్రమానికి మీ యొక్క మీడియా మరియు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండి మమ్మల్ని సక్సెస్గా చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ జై గణేష్. మన వినాయకుళ్ళని ఏదైతే ఉందో మనము మట్టి వినాయకుళ్ళని వాడుతూ పర్యావరణ పరిరక్షణని కాపాడుతూ మన అందరి క్షేమం కోసం ఆరోగ్యపరంగా కానీ మనకి ఏదైనా కానీ కూడా మనకు ఆరోగ్యం కానీ మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణని ప్రజలందరూ కూడా కాపాడాలని మా జై గణేష భక్తి సమితి కార్యక్రమం నుంచి మేమందరం కోరుకుంటున్నాము. ఇదే కాకుండా అందరూ కూడా మండపాలలో మట్టి వినాయకుడిని పూజించాలని మా భక్తి సమితి నుంచి మేము కోరుకుంటున్నాము. వీలైనంత వరకు జిహెచ్ఎంసి పర్మిషన్తో మేము అందరం కూడా మా సిటీలో అందరికీ కూడా మట్టి వినాయకుల్ని స్పాన్సర్ చేయాలని మేము అందరం కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలన్న సంకేతంతో నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. జై గణేష్ భక్తి యొక్క సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడే దిశగా పండుగ పేర్లలో తర్వాత మరీ ముఖ్యంగా వినాయక పండుగ సందర్భంలో మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అందరి దగ్గరికి మేము వెళ్తున్నాం. ఈ సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు తీసుకెళ్లి పర్యావరణాన్ని కాపాడే దిశగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనందరికీ ఎంతో ప్రీతికరమైన పండుగ గణేష్ చవితి. అందరూ దయచేసి మట్టి వినాయకులని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పబ్లిక్కి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము. పొల్యూషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందరూ మట్టి వినాయకులను వాడండి దయచేసి. నమస్తే.